అనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు, నేను అలా అంటూ అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను. నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు. కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన. ఒక్కళ్ళు ఇప్పుడు ఆ బిడ్డ, నీ పేరేనా? నీ పేరు నేట్రా పైకి రా, పైకి రా, పైకి తీసుకు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నేను చాలాసార్లు నా గొల్లపురంకి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు 2 మంది. అంటే మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థమైంది తెలియదు కానీ చెప్పడం కూడా ఛత్రి. నిజంగా అనిపిస్తుంది, ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం? నేను రక్షిత మంచినీరు వీళ్ళు ఇవ్వగలిగేది ఏముంది? కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి, చదువు ఇప్పించగలగాలి.